నమస్తే ఎప్పట్లేకనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాండ్లి. పార్టీల నడుమ ఓట్ల చోరీ పంచాది యాత్ర చాలు చేసిండు రాహుల్ సారు. మంటలార్పుతాడట మల్లురావి సారు. మళ్ళోసారి క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టిండు. పంచాది పెట్టిండ్రు ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే సాబును గట్టిగానే అరుచుకుంటారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసుకోవాలన్నట, లేకపోతే యాసంగికి మస్తు తిప్పలైతుందట. అడవుల జిల్లాను ఆగం పట్టించింది వాన, అందరిని బుగులు పట్టిస్తాంది గంగమ్మ. కృష్ణయ్యకు 100 కోట్ల సొమ్ములు ఏండ్ల సంధి భద్రంగా దాచిపెడుతున్నారట. దేవుండ్ల అస్త్రాలల్లా తిరుగులేని అస్త్రం బ్రహ్మాస్త్రం అంటుంటారు. గట్లనే మన దేశంలో ఉన్న పబ్లిక్ చేతులల్లో కూడా ఓ గొప్ప అస్త్రం ఉన్నది. గదే ఓటస్త్రం. ఒక్క ఓటుతోని ఎవ్వరినైనా సరే గద్దెనెక్కియొచ్చు, గద్దె దింపొచ్చు. దేశాన్ని ఎటు కావాలంటే అటు నడిపియొచ్చు. అంత గొప్పది మన ఓటు. అసంటి ఓటు మీద ఇప్పుడు పార్టీల నడుమ కయ్యం నడుస్తాంది. మరిగా కయ్యం ఏంటికొచ్చింది, కథ ఏంటిది చూద్దాం పాండ్లి. అప్పట్లో జోడో యాత్రతోని దేశం అంతా తిరిగిన రాహుల్ సారు మల్లొక యాత్ర చాలు చేసిండు. గదే ఓటాధికారి యాత్ర. ఎలక్షన్లలో ఓట్లు చోరీ చేస్తుండ్రు, మన ఓట్లన్నీ దోసుకపోతుండ్రు అని చెయ్యి పార్టీలు ఈ నడమ గట్టిగా ప్రచారం చేస్తాండ్రు కదా. గా ప్రచారాన్ని ఇంత గట్టిగా చేసే ఇగురం చేసిండ్రు అన్నట్టు. బీఆర్ రాష్ట్రంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి యాత్ర అక్కడనే చాలైంది. 16 దినాలు 1300 కిలోమీటర్లు 25 జిల్లాల మీదకించి నడుస్తుందట యాత్ర. సెప్టెంబర్ 1తోని ముగుస్తుందా అంటున్నారు. పెద్ద మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి యాత్ర సురువు చేసిండ్రు. ఇటు విశాఖపట్నం పోయిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సారు కూడా ఓట్ల చోరీ మీద గట్టిగానే ప్రచారం చేసిండు. కార్లకు స్టిక్కర్లు అతికిచ్చిండు. ఇక చెయ్యి పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా పువ్వు పార్టీ వాళ్ళు ఓట్లు చోరీ చేసి ఎలక్షన్లలో గెలిచిండ్రు అన్నట్టు మాట్లాడుతుండేటాలకు కాషాయం లీడర్లు మస్తు గరం అవుతుండ్రు. గట్లయితే చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళు కూడా గట్టనే గెలిచిండ్రా అని అడగబట్టిండ్రు. నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి, మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? ఇక అది అట్లుంటే రాహుల్ సారు చేస్తాన యాత్రకు తోడు ఇటు మనది కూడా చెయ్యి పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని బయలుదేరిండ్రు. ఓట్లు గాయబైతున్నాయి, పైలంగుండ్రి అని ప్రచారం చేసిండ్రు. ఇంకో దిక్కు ఓట్లు చోరీ అవుతున్నాయని చెప్పి చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తాన ప్రచారం మీద ఎలక్షన్ల సంఘపోలు నారాజైండ్రు. ఎలక్షన్ల సంఘాన్ని నలుగుట్లే నాదాన్ని చేస్తాండ్రు, మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండ్రు పెద్ద ఆఫీసర్లు. మొత్తానికి గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు పంచాది. అన్నిటికీ మించి ఓటు చోరీ ప్రచారము, ఓటు అధికారి యాత్రతోని బీఆర్ ఎలక్షన్లలో చెయ్యి పార్టీ ఎంతగానో ఎగుర పెడుతుందో ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. మరిగా చదువుకునే పొల్లగానికైనా, కొలువు చేసే ఉద్యోగికైనా, రాజకీయాలు చేసే లీడర్ సాబులకైనా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేకపోతే దారం తెగిన పతంగి లెక్క అవుతుంది పరిస్థితి. గిట్లనే గీ నడుమ రాజకీయాలల్లా కొంతమంది లీడర్ సాబులతోని పార్టీలకు పెద్ద పరిశానే వచ్చి పడ్డది. తాపకోసారి మీటింగులు పెట్టుకొని చెలిగిన లీడర్లకు పగ్గాలేసే కథ అవుతున్నది. ఇక చూడుర్రి, షెయి పాటోళ్ళు మళ్ళోసారి మీటింగ్ అయినరు. చెయ్యి పార్టీలో చెలిగినట్టే చేస్తాన్న లీడర్లకు పగ్గాలేసే కార్యం గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు. ఆగో మళ్ళోసారి మల్లురావి సారు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టిండు. తాపకోసారి పార్టీలు ఉన్న పెద్ద మనుషుల మీద మాటలు ఇరుస్తాన్న లీడర్లను ఏం చేయాలి, ఎట్టెట చక్కగా చేయాలి అనే దాని మీద మాట ముచ్చట్లు చేసుకున్నారట. ఇక ఆఫీసులకు పోతుంటే ఆగబట్టి ఏంది సారు ఎట్టెట్ట అని అరుచుకుంటే ఇక చూడుర్రి ఏమన్నాడో. నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం.
సారు భలే గమ్మతిగా చెప్పిండు ముచ్చట్లు. తెలంగాణ చెయ్యి పార్టీలో ఎప్పుడన్నా మంటలు అంటుకుంటే సారు ఫైర్ ఇంజన్ లెక్కొచ్చి ఆ మంటలన్నీ ఆర్పుతాడట. మరి అప్పుడప్పుడు ఎంతకు మాటినని కారు సిచ్చు కూడా రేగుతుంటది. అప్పుడేం చేస్తారు సారు అని అంటే మొత్తానికే సీప్ సాబ్ చేస్తాం అన్నట్టు చెప్పిండు. అంటే మాటినని లీడర్లను పార్టీలకేంచి బయటికి తోలిచ్చే యుగురం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఇప్పటికే వరంగల్ లీడర్ల పంచాదేంటిదో తెలుసనికే ఓ 4 లీడర్లను అటుదికి పంపించాలని నిర్ణయం చేసిండ్రట. అట్లనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు తాపకోసారి సీఎం సారు మీద బాణాలు ఎత్తాడు కాబట్టి ఆయన కథ ఏంటిదో కూడా అరుచుకుంటారట. లెక్కకైతే ఐతారం నాడైన మీటింగులనే ఏదో నిర్ణయం చేయాలని చూసిండ్రట గాని మంగళవారం మళ్ళోసారి కూసుంటారట. ఇక ఆయాల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముచ్చట్ల మీద మాట్లాడుకుంటారట. ఏమైనా సరే క్రమశిక్షణ లేకపోతే కష్టమే అన్నట్టు మాట్లాడిండు మల్లు రవి సారు. మరి ఇక ఎవ్వారం ఏందాకపోతుందో మంటలు ఎట్టెట్ట ఆర్పుతాడో ఏమో చూడాలి. దేశంలో సినిమా హీరోల మీద పబ్లిక్ కి ఉండే అభిమానం మస్తు గొప్పది. సినిమా హీరోల కోసం అభిమానులు ఏమన్నా చేస్తారు, ఎంత వరకైనా పోతుంటారు. మరి అసొంటి హీరోలను ఎవరన్నా తెలిసో తెలియకనో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అభిమానులు ఊకుంటారా? అస్సలు ఊకోరు. గిట్లనే ఏపీలో ఇప్పుడు పంచాయతీ గట్టిగానే అయితాంది. గా పంచాయతీ ఏందో అట్లా వేసుకొని వద్దాం పాన్లి. ఆగ చూడర్రే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ కాడ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పంచాయతీ గట్టిగానే మోపు చేసిండ్రు. ఎట్లా అన్నావు చెప్పు? మా హీరోను పట్టుకొని ఫోన్ల గంతంత మాటలు ఎట్లా మాట్లాడినావు చెప్పు? చెప్పేదాకా ఆఫీసు ముంగటికేంచి లేవ్వం అన్నట్టే చేసిండ్రు. ఎమ్మెల్యే సాబు ఆఫీసులో లేడని చెప్పినా సరే అక్కడి నుంచి పోలేదట. లొల్లి గట్టిగా చేసిండ్రు. ఇక అసలు కిరికిరి ఎక్కడొచ్చిందయ్యా అని అంటే మొన్న ఎన్టీఆర్ హీరోగా చేసిన కొత్త సినిమా ఒకటి విడుదలయ్యే కదా. ఆగో గాదాని మీదనే ఎమ్మెల్యే సాబు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటా హీరోని ఎట్టబడితే అట్లా తిట్టిండని గా ఫోన్లో మాట్లాడిన ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో తిప్పిండ్రు కొంతమంది. దాని మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గా ఫోన్లో మాట్లాడింది తాను కాదని చెప్పుకొచ్చిండు. వట్టిగా వల్ల బదనాం చేస్తుండ్రు అన్నట్టు కూడా చెప్పిండు. ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా బాధపడితే మాఫ్ చేయమని కూడా అడిగిండు. అయినా సుత ఫ్యాన్స్ కోపం సల్లారక గిట్ల ఎమ్మెల్యే ఆఫీసు ముంగట ధర్నా చేసిండ్రు. ఫ్లెక్సీలు బ్యానర్లు అన్ని చింపేసిండ్రు. అంతేకాదు సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు. మా హీరోకి క్షమాపణ కోరుతున్నాం, క్షమాపణ చెప్పాలి ఆయన. అంతే మా కండిషన్ ఇంతే, అంతమించి మేమేం చేయలే. ఆయన వచ్చి ఎక్కడో ఉన్నాడంట, బహిరంగంగా క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం కాదన్నట్టు. ఓ దిక్కు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గా ఫోన్లో మాట్లాడింది తాను కాదంటున్నా, తాను కూడా ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద అభిమాని అని చెప్పినా సూత లేదు బహిరంగంగా మాఫీ చేయమని అడగాలి అంటున్నారు అభిమానులు. మరి అంత చూస్తా అంటే ముచ్చట ఇంత దూరం పోయేటట్టే ఉన్నది అనుకుంటారు చాలా మంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిండ్లు, శ్రీశైలం గేట్లు ఎత్తిండ్లు, కడెం ప్రాజెక్టు గేట్లు లేపిండ్రు. ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తిండ్రు. ఇట్లా అన్ని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడుస్తుర్రు. నీళ్లు దుంకుతుంటే చూసుకుంటా మస్తు మురిసిపోతుండ్రు. పబ్లిక్ కూడా ఎగబడి పోయి చూసొస్తుండ్రు కూడా. అయితే ఇప్పుడు ఉరుస్తున్నాం గాని ఇక యాసంగి పంటలారకుంటది అసలు కదా అంటురు ప్రతిపక్షం లీడర్లు. గా ముచ్చటేంటిదో అరుచుకొని వద్దాం పాండ్లి. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లెత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సిందేంది? ఆడ కట్నీళ్ళోలే పెట్టిన పొయ్యోలే నందిమేడారం గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నందిమేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేర్లో పడతాయి. మీదికెంచి నూక్కొచ్చేటి వరదను గేట్లెత్తి సముద్రంలోకి పంపించుడు కాదు, ప్రాజెక్టులలో దాచుకోవాలనేది హరీష్ రావు సార్ అంటున్న మాట. అంతే కదా మరి, పెసర్జీలు పోగొట్టుకుని పప్పకుండలు దెవలాడుకుంటూ వస్తుందా? ఇప్పుడు నీళ్లన్నీ సముద్రంలోకి పోయినాక యాసంగి పంటలకు నీళ్లు కావాలంటే ఎట్టొస్తాయి అనేది సార్ అనేటి ముచ్చట. ప్రాజెక్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి, నీళ్లతో నింపులి అని గవర్నమెంట్ వాళ్లకు ఉత్తరాలు రాసిండట కూడా హరీష్ రావు సారు. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి, నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. సర్కారులకు నీళ్ల విలువ తెలియదు, ఎవరు కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు లేరు, వ్యవసాయం గురించి తెలిసిన లీడరే లేడన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు. మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా.
కట్టి నీళ్లు పెట్టిన పోయి అన్నట్టు రాష్ట్రాన్ని అలిగిపూసినట్టు చేసినాం, ప్రాజెక్టులన్నీ తయారుగా పెట్టినాం, నీళ్లెత్తి పోసేందుకు మోటార్లు ఉన్నాయి కానీ నీళ్లను ప్రాజెక్టులలో నింపకుండా సముద్రంలోకి కలుపుతున్నారు అన్నట్టు గలమైండు. మల్లోపాలి కాళేశ్వరం ముచ్చడం ముంగటేసుకుంటుళ్ళు. కట్టిన కాళేశ్వరాన్ని గూలిందని బట్టగాల్చి మీదేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మొత్తానికైతే నీళ్లను ఒడిసి పట్టాలే, యాసంగి పంటలు పండించుకునేందుకు రైతులకు అక్కెలకు వచ్చేటట్టు చేయాలనేది సార్ అంటున్న మాట. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారో. ఇక సినిమా కార్మికుల పంచాయతీ తెగుతలేదు, ముడిపడతలేదు. ఓడవని ముచ్చట తిరగనే అయితాంది. 2 వారాలకించి పనులు బంద్ పెట్టి ధర్నాలు చేసిండ్రు, అయినా సూత ఎటుకొస్సెల్తలేదు అన్నట్టు ఇవాళ సినిమా కార్మికుల ముచ్చట మాట్లాడేతందుకే నిర్మాతలంతా పెద్దన్న చిరంజీవి సార్ను కలిసేతందుకు పోయిండ్రట. గా ముచ్చటేందో అరుచుకొనొద్దాం పాండ్లి. నిర్మాతలు పైసలు పెంచుతలేరు, కార్మికులు వెనకకు తగ్గుతలేరు. 1 కాదు 2 కాదు 14 వద్దులైంది సినిమా కార్మికులు జీతాలు పెంచాలని రోడ్డెక్కి, అయినా ఓడుస్తలేదు పంచాది. గా పంచాయతీ దింపేతందుకు ఎవరితోనైతే లేదని ఇవాళ సినిమా నిర్మాతల సంఘం అంతా కట్టగట్టుకుని పెద్ద మనిషి తానికి పోయిర్రు. ఇంతకు గా పెద్ద మనిషి ఎవరో ఎరికేనా? మెగాస్టార్ చిరంజీవి సారు. ఈ పంచాయతీని సార్ అయితేనే దబ్బున దింపుతాడు అనుకున్నట్టు కావచ్చు. పొద్దుగాల నిర్మాతలంతా పోయి కలిసి వచ్చిర్రు. కూసోని అంత పూసగుచ్చిర్రాట. కార్మికుల డిమాండ్ లేని, నిర్మాతల తిప్పలేంది అనేటి అన్ని వివరంగా చెప్పినాం అంటుండు నిర్మాత సి కళ్యాణ్ సారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్ గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆగనాట రేపు ఫెడరేషన్ నాయకులతో కూడా కూర్చొని మాట్లాడినాక పంచాయతీని దింపుదాంలే అని చెప్పి మాటిచ్చిండట చిరంజీవి సారు. మంచి ముచ్చటే గాని హీరోలకు కోట్లు ఇస్తారు, కార్మికులకు సుతకింత జీతం పెంచితేంది సార్లు అని అడిగితే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదండి. జెన్యూన్ గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అది ఇన్నరా, ఇది ఒకటే కాదు, ఇవాళ రేపట్ల పంచాయతీ దిగుతుంది. 2-3 వద్దులలో యాక్టర్లు రంగులు అద్దుకుంటారు, షూటింగ్లు కూడా సాలైతే అనేది నిర్మాతలు అంటున్నమాట. మరి చూడాలే ఫెడరేషన్ లీడర్లతో మాట్లాడినాక వాళ్ళేమంటారో, చిరంజీవి సార్కి పంచాయతీని ఎట్లా దింపుతాడో అనేదిగా. ఉన్నప్పుడు బూట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్లే ఉన్నదబ్బా ఆనదేవుని పనితనం. రాకుంటనేమో అటే పోతాడు, వస్తేనేమో ఇక ఒక బంగి నిడవడు, అంటే ఆగడు పంట లేవడు అన్నట్టే ఉన్నది. ఆగస్టు నెల షారైన కాంచి ఒక్క తీరుగా దంచుడు. చెరువులు మత్తలు దూంకుడు, జనాలు షాపల కోలలేసుడు, ఇక బజార్ల పొంటైతే లస్సలస్స పిస కావాలంటే ఇక చూడు. నిన్న మొన్నటి దానిక వానలు వచ్చినాయి, వానలకు వరదలు వెళ్ళినాయి, వరదలకు కట్టలు తెగినాయి, రోడ్లు కొట్టకపోయినాయి, తవ్వలు బంద్ అయినాయి. ఇక ఇప్పుడు ముసురేల వంగనే లీడర్లు అధికారులు ఊళ్ళబాట పడుతున్నారు. ఈ తీరుగా పబ్లిక్ తిప్పలంతా అరుచుకుంటూరు. మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి అంతా అరుచుకొని వచ్చిండు. వాన ఏ మోతాదులో పడ్డది, పడ్డ వానలతో పబ్లిక్ ఎంత తిప్పలైంది, ఏమాత్రం పంట ఆగమైంది, రైతుల లెక్కలేమన్నా తీసిరా లేదా అని జిల్లా కలెక్టర్ మేడానికి ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడిండు. ఈ తీరుగా అంటే పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? ఇటు సంగారెడ్డి జిల్లాలో వరదలకు పబ్లిక్ పడ తిప్పలంతా అరుచుకునేందుకు మంత్రి దామోదర రాజనరసింహ సార్ పోయిండు. పులకల్ మండలం ఇసోజుపేట ఊళ్ళో ఉన్న సింగూరు ఆనకట్ట కాలువ దిగుడుతోని ఊళ్ళకు నీళ్లొచ్చినాయని ఎరకగానే ఉరికొచ్చిండు తిప్పలంతా అరుచుకునేందుకు. ఆగా చూడులి తవ్వ కూడా చక్కగలేదు మళ్ళా. అందుకనే ఇగో ఇట్లా ట్రాక్టర్ మీద ఎక్కి వచ్చిండు. పక్క పోయింటి కలెక్టర్ మేడం పోలీస్ సార్లు చూస్తున్నారు కా ట్రాక్టర్లనే. మరి వానలు ఏమన్నా తక్కువ వచ్చినాయా, వరదలు ఏమన్నా తక్కువ వెళ్ళినాయా? అందుకనే తవ్వంతా చిత్తడి లొంపి ఒక లీడర్లే కాదు, కలెక్టర్లు జిల్లాల అధికారులు కూడా ఊళ్ళకు ప్రయాణాలు కడుతున్నారు. పబ్లిక్ తిప్పలంతా అరుచుకుంటున్నారు. ఇగిటు పెనుగంగ ప్రాజెక్టు కూడా వరద గట్టినే నూకొచ్చింది. మళ్ళా ఏం తక్కువ 2.5 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినాయి అనేది అధికారులు అంటున్న మాట. అటు మహారాష్ట్రకి వెళ్ళ పోయేటి తొవ్వలన్నీ బంద్ పెట్టిరు వరదలో గట్టిగా నూకొచ్చుడుతోని. ఆ తొవ్వలెంబడి వచ్చేటి బండ్లు లారీలు అయితే యాడియాన్నే ఆగినాయి ఈ తీరుగా. అందుకనే కొన్ని దుక్కులకి ఇట్లా హెచ్చరికల బోర్డులు కూడా పెట్టిరు అధికారులు. ఇదిట్టుంటే ఇంతటితోని వానలు ఆగుతాయా అంటే అది లేదు. మళ్ళా మొగులంతా మూసుకొస్తున్నది. ఇంకో వారం దానిక ముసురు పెట్టేటట్టుంది అనేది మొగులు అధికారులు అనేటి మాట. ఏమో పెట్టింది కానీ పబ్లిక్ అధికారులు చెప్పినట్టు జనంతా పైలంగుండూరి. నెరి వరదలు వెళ్ళిన కాడ రోడ్లు దాటేటప్పుడు మోడు దోపుకోపోకుండా జనంతా పైలంగుండూరి. మళ్ళా ఏం చెప్తున్నా, కుక్కలంటే బగ్గ పాయరమున్న చాలా మంది ఇళ్లల్లా
ఎక్కువ బయట దేశం కుక్కలే అవుపడుతుంటాయి. ఇక వాటిని ముద్దు చేసుకుంటా పొద్దున పొద్దుకి బయట దిప్పుకొస్తుంటారు ఇంట్లోళ్ళు. అట్లా తొవ్వెంట పోతుంటే ఆటిని చూసి బజారు కుక్కలు ఒకటే మొరుగుతుంటాయి, గాయి చేస్తుంటాయి. అట్లా వాటి మొరుగుడు జిహెచ్ఎంసీ ఆఫీసర్ దాకా పోయినట్టుంది. అందుకే ఇగో ఎసొంటిగ్రం చేసిండ్రో చూడుర్రి. హైదరాబాద్ పట్టణంలో వాడల పొంటి తిరిగే కుక్కలను దత్తత తీసుకునే పేరంటం చిన్నపాటి పండగ లెక్కనే అయ్యింది. వెంగళరావు పార్కులో మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన ఈ కార్యాన్ని కమిషనర్ కర్ణన్ సార్ వచ్చి చాలు చేసిండు. అడాప్ట్ ఇండి డాగ్స్ పేరుతోనైనా ఈ పేరంటంలా మన బజార్ల పొంటి అవుపడే అందమైన కుక్కలను తీసుకొచ్చి పెట్టిండ్రు గిట్ల బుట్టిలల్లా. అన్నిటికీ కరవకుండా డీవార్మ్ చేసి మందులు గిందులు మంచిగానే ఇచ్చిండ్రాట. అందుకే దత్తత ముచ్చట ఎరకై కుక్కల ప్రేమికులు కూడా బాగానే గదిలొచ్చిండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కుక్కల మీద గంతగానం ప్రేమ ఉంటే వాడల పొంటి తిరిగే కుక్కలను దత్తత తీసుకోవాలి, అంతేగాని పైసలు పెట్టి కుక్కలను కొనొద్దు అన్నట్టు ప్రచారం చేసిండ్రు. మూగ జీవాల మీద పాయిరం చూపిస్తానికి ఈ కార్యం ముంగటేసుకుండ్రట అధికారులు. అంతేకాదు కుక్కల ముంగటాగో ఏమని రాసి పెట్టిర్రో చూడుర్రే. మీ ఇంట్లో మనిషి లెక్క వస్తానికి నేను తయారు ఉన్నా, నన్ను మీ ఇంటికి గొంచవన్రి అన్నట్టు బోర్డులు సుత తగిలిచ్చిండ్రు. మొత్తం 39 అందమైన కుక్కలను తెచ్చిపెడితే అందులో 24 కుక్కలను దత్తత తీసుకురాట జనాలు. తొలుత కుక్కను తీసుకున్న వాళ్లకు కమిషనర్ సారే స్వయంగా ఆయన చేతుల మీద ఇచ్చి కుక్కల మీద మీరు చూపిస్తున్న పాయిరానికి మా శనార్థులు, ఈ కాంచి ఇది మీది, దీన్ని మీ ఇంట్లో మనిషి లెక్క చూసుకోండి అని జాగ్రత్తలు కూడా చెప్పిండాట. మొత్తానికి ఇన్నొద్దులు పెంపుడు కుక్కలంటే బయటి దేశానియే అనుకున్నాం గానీ మున్సిపాలిటీ వాళ్ళు ముంగట వాడంగా బజారు కుక్కలకు సుత మంచి రోజులు వచ్చినట్లే. ఓ నాడు కరుతున్నాయని పట్టుకపోయిన మున్సిపల్ అధికారులే నేడు దత్తతకిచ్చే పేరంటం పెట్టిరంటే మంచి ముచ్చట్నే కదా అని అనుకుంటారా అందరూ. శనివారం నాడు దేశమంతా కృష్ణాష్టమి సంబరాలు చేసిండ్లు కదా. ఇక తల్లులంతా వాళ్ళ పిల్లలకు కృష్ణయ్య గోపికల తీరులా కొత్త బట్టలు తొడిగి దండలు బొట్టు పిల్లలు పెట్టి రెడీ చేసిండ్లు. పోటువలు వీడియోలు తీసుకొని మస్తు మురిసిపోయిండ్లు. ఇగో గిట్లనే గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జాగరసుత కృష్ణునికి కోట్ల రూపాయల సొమ్ములేసి తయారు చేసిండ్రట. మరిగా గా ముచ్చటేందో మనకి నడుచుకొని వద్దాం పాండ్లి. వజ్రాలతో చేసిన చెక్కున మెరిసే కిరీటాలు దొడుగుతుండ్రు చూడర్రే. గీ కృష్ణయ్యనే గా కోట్ల రూపాయల నగలేసుకున్న దేవుడు. గ్వాలియర్ పట్నంలో ఉన్న ఈ గోపాల మందిరంలో శనివారం నాడు కృష్ణాష్టమి పండుగ మహాసంబురంగా అయింది. 100 ఏళ్ల కింద సింథియా రాజవంశపోలు కట్టించిన ఈ గుళ్ళే కృష్ణయ్య పేరు మీద 100 కోట్ల రూపాయలు విలువ చేసే నగలున్నాయట. మరి అవన్నీ అప్పటి రాజుల కాలం సంది వస్తున్నాయో ఏమో గాని అన్ని ఓ గట్టి లాకర్ల దాచిపెట్టి భద్రంగా ఉంచుతున్నారట అధికారులు. అయితే ప్రతేడు కృష్ణాష్టమి పండుగ రాగానే పోలీసు బందోబస్తు నడుమ బయటికి తీసి గిట్ల దేవునికి అలంకరణ చేస్తారట. అండ్ల బంగారు కిరీటాలు, 7 వారాల పచ్చల హారాలు, వజ్రాలు, కంకణాలు, బంగారంతోని తయారు చేసిన పిల్లన గ్రోవి ఉన్నాయట. ఇవన్నీ ఒక్క కృష్ణాష్టమి నాడే బయటికి తీస్తారా అన్నట్టు. మంచిగా శుద్ధి చేసి దేవునికి ఒక్కోటి తొడుగుతుర్రు. అటెనక పూజలు చేసి ఆరతిచ్చి భక్తి పాటలు పాడతారు. ఇక పొద్దుక ఇప్పటోళ్ళనే తీసి మళ్ళా లాకర్ల భద్రంగా దాస్తారట. 100 కోట్ల రూపాయల ఈ విలువైన సొమ్ములకు ఇన్సూరెన్స్ కూడా చేపించిండ్రట అధికారులు. ఆ సొమ్ములన్నీ మున్సిపల్ అధికారుల కన్సర్నలనే ఉంచిర్రట. అందుకే దేవునికి సొమ్ములు తొడిగిచ్చే కార్యం పోలీసులు ఇంకా అధికారుల సమక్షంలో నడుస్తుంది. మొత్తానికి దేశంలో ఎక్కలేని తరీకల గోపాలుని మీద గింత ఆస్తి సొమ్ములు రూపకంగా ఉన్నాయంటే ఆ నల్లనయ్య వాసుదేవుడు బాగా కోటీశ్వరుడే అని అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన్ అయి కూడా చూసేరి. పొలగాన్లు చదువు ఒక్కటే కాదు రొట్టెలు చేసుడు కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నట్లున్నారు కదా తిరుపతి జిల్లాలో ఉన్న కొందరు సార్లు. కోట గురుకులం బల్య చదివే పొలగాన్లను ఇగో ఇట్లా వంట మనుషులను చేసిండ్రు. ఇక చూడరాదుర్రి, ఒక్కరు కాదు హాస్టల్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని పని కొంగ పెట్టిర్రు. మరి పొలగాన్లు ఇడికి వచ్చింది చదువుకుంటానికి కాదు వంట మనుషుల తీరుగా రొట్టెలు చేస్తానికి అని అనుకున్నారో ఏం పాడో గానీ చదువుకోని అని చెప్పేది పోయి ఇట్లా పిండిల బొర్లు ఇచ్చే పని పెట్టిండ్రు. మరి వంట మనుషుల బిల్లులు బరాబర్ పెట్టుకొని పొలగాన్లతో రొట్టెలు చేపిస్తున్నగా ఈగురమంతులు ఎవరో దబ్బిన కనిపెట్టుర్రి సార్లు అన్నట్టు. ఇదే బల్లెగా నడమ పొలగాన్లు ఏదో చేసిండ్రని పీఈటీ సారు బిసికీలు తీపిస్తే 60 మంది పొలగాన్లు కింద మీద చేసిర్రట. అది మరవక ముందే ఇప్పుడు ఇది. సాఫాయి ముద్దుకున్న గురుకుల కాలేజీల లిస్టు తీస్తే నారాయణపేట జిల్లాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్లున్నది. ఇక చూడరి ఎంత కమ్మగుందా. ఇది మక్తలపట్నం నర్వాలున్న ఆడిపొలగాన్ల కాలేజీ. పేరుకే గురుకుల కాలేజీ గాని బస్టాండ్ కంటే అదరగనం. గలీజు నీళ్లు, ఏడి చెత్త ఆన్నే, మురికి నీళ్లు తోవల్నే, సరైన బాత్రూమ్లు లేక ఎటు చూసినా అంత గబ్బు వాసన వచ్చుకుంటా ఈగలు దోమలు జిబ్బుమంటున్నాయి.
ఇక ఇది చూసి అసలు పొలగాన్లుండే హాస్టలేనా ఇది అని అయ్యవాళ్ళు మస్తు గరం అవుతుర్రు. చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పే సర్కారు వాళ్ళు గా పైకంతోనికి పనులు చేయించకుండా ఎవరి జేబులు నింపుకుంటారు అని అడగబట్టిండ్రు. మరి ఇది చూసన్న పెద్ద అధికారులు అసుంట పోతారో లేదో చూడాలి మరిగా. చూసిండ్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్లో ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.